నెక్స్ట్ వచ్చేసి వెనక పార్ట్ కోసం ఇక్కడ మధ్యలో ఒక మడత వేశాను. అలానే ఫోల్డింగ్ మన వైపు ఓపెన్, మీకు ఆపోజిట్ వైపు పెట్టేసుకోండి. ఇక్కడ కింద 1/2 ఇంచు పైన 1/2 ఇంచు స్టిచ్చింగ్ కోసం వదిలిపెట్టుకొని ఇక్కడ వెనక నడుం పార్ట్లో డాట్ ఉంటుంది కదా, కింద డాట్ దగ్గర నుంచి షోల్డర్ వరకు నేను కొలిసాను. అలానే 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్ పైన స్టిచ్చింగ్ పెట్టాను. ఇప్పుడు మధ్యలో వెనక పార్టే కొలుస్తున్నాను. ఇక్కడ నేను మధ్యలోకి మడత పెట్టుకొని ఖర్చు దాకా ఒక మార్క్ చేశాను. అలాగే 1 ఇంచ్ గ్యాప్లో ఇంకొక మార్క్ చేశాను. ఇప్పుడు సైడ్ కుట్లు కోసం కింద 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ వదులుకొని సైడ్ ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవు డ్రా చేసేసాను నేను ఇక్కడ. నెక్స్ట్ వచ్చి ఒకసారి హైట్ చెక్ చేసుకోండి. ఇక్కడ 16 ఇంచులు వచ్చింది కదా, ఇక్కడ కొంచెం మధ్యలో కూడా 16 ఇంచుల దగ్గర మార్క్ చేసేసుకొని ఇప్పుడు వీళ్ళది మొత్తం వచ్చేసి 6 ఇంచులు అనమాట. 6 ఇంచులు తీసుకున్నాను. అంటే 2 వచ్చేసి నెక్ తీసుకుంటున్నా, 2 నెక్ తీసాను. మిగతాది షోల్డర్. అంటే షోల్డర్ అంతా ఉండదు, అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ పోతే మధ్యలో కొంచెం మిగులుతుంది మనకంతే. ఇప్పుడు వీప్ కప్పు ఎంత ఉందో చూసుకోండి. వీప్ కప్పు ఇలా మధ్యలోకి మడత పెట్టేసుకొని కింద లైన్ వేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ పైకే పెట్టుకోండి. ఎందుకంటే మనం మళ్ళీ పట్టుకుంటాం కదా, మళ్ళీ నెక్కు మళ్ళీ కిందకి అయిపోకుండా ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకోండి. ఇక్కడ కింద కూడా 2 దగ్గర కంటే మార్క్ తీస్తాను. 2 కన్నా ఒక 2 పాయింట్లు ఎక్స్ట్రా తీసుకోండి. రౌండ్ బాగా రావాలంటే 2 కంటే కూడా కొంచెం 1 పాయింట్ 2 పాయింట్లు ఎక్స్ట్రా తీసుకోండి. ఇక్కడ ఈ బాక్స్లా గీసేసుకొని అందులో రౌండ్ తిప్పేసాను నేను. ఇక్కడ వచ్చేసి కూడా 6 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనకి లైన్ అనేది వంకర పోకుండా స్ట్రైట్గా ఉంటుంది. మళ్ళీ చంక డౌన్ వచ్చేసి కూడా 6 ఇంచులు తీసాను. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని చంక రౌండ్ అయితే తిప్పేస్తున్నాను. ఇక్కడ భుజాలకు ఎదురుగా డాట్స్ వస్తాయి వెనకాల. అంతే, మనకి డ్రాయింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. వెనక పార్ట్ది కట్ చేసేస్తున్నా. కొత్తవారు ఎవరైనా కానీ 1-2 సార్లు చూసారంటే మీకు బ్లౌజ్ వేసి ఎలా కట్ చేయాలన్నది కూడా వచ్చేస్తుంది అనమాట. ఈ చంక లోపల మనం 1 ఇంచ్ పెట్టాం కదా, 1 ఇంచ్ పెడతారు కొంతమంది, ఏంటంటే కొంతమంది 1.5 ఇంచ్ కూడా పెట్టుకుంటారు. మీకు బ్లౌజ్ ఎలా సెట్ అవుతుందో అలా అయితే పెట్టేసుకోండి. ఇక్కడ వచ్చేసి సిజర్ మార్క్ ఇస్తున్నాను. వెనక పార్ట్ కోసం ఎలాగైతే మనం లైనింగ్ కట్ చేసుకున్నామో దాన్ని వేసేసి ఇక్కడ కట్ చేసేసేయండి. ఓపెన్ బయట పక్క పెట్టాను, ఫోల్డింగ్ మన వైపు పెట్టాను. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాని కట్ చేస్తున్నాను నేను. కాటన్ కాబట్టి కొంచెం తక్కువనే కట్ చేస్తాను. ఇక్కడైతే వెనక పార్ట్ తీసుకున్నాను. చేసి వెనక పార్ట్ కోసం నడుం పట్టి కావాలి కదా, మనం ఇక్కడ కోరా సైడ్ ఉన్నది లైనింగ్లో మిగిలింది కదా, దాన్ని కట్ చేస్తున్నాను. ఇలా 1.5 వెడల్పు ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ ఉంటే జాయిన్ చేసేస్తున్నాను. చేసేసిన తర్వాత ఇప్పుడు వెనక పార్ట్ తీసుకొని లైనింగ్ పైన మెయిన్ క్లాత్ వేసుకొని, ఇది కూడా చూసుకోండి రాంగ్ సైడ్ ఉందా కరెక్ట్ సైడ్ ఉందా చూసుకొని వేసుకోండి. లైనింగ్ మీద వేసుకున్నప్పుడు ఇలా వేసేసుకొని ఇక్కడ కింద నుంచి అయితే నేను స్టిచ్ చేసేస్తున్నాను. ఫస్ట్ నడుం దగ్గర నుంచి చుట్టూ జాయిన్ చేసేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి.
ఇక్కడ వెనక డాట్స్ కూడా వేసేస్తున్నాను. డాట్స్ వేసేసిన తర్వాత నడుం పట్టి వేసుకుందాం. ఇలా డాట్స్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నడుం పట్టి వేసేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ కూర ఉంది కాబట్టి నేను ఇంకా మడతీసి కుట్టలేదు. కూర లేకపోతే మడతేసి కుట్టుకోండి, సన్న మడతేసి. ఇక్కడ డాట్స్ దగ్గరికి వచ్చేసరికి చిన్న కుచ్చు పెట్టుకోండి, పెట్టేసి కుట్టేసుకోవడం. ఇప్పుడు దీని కింద పెట్టి లైనింగ్ మీద ఇంకో కుట్టు వేస్తున్నాను. లైనింగ్ మీద పడాలి కుట్టు, వచ్చేసి మెయిన్ క్లాత్ మీద పడకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఎమింగ్ చేసుకుంటే ఎమింగ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా మిషన్ పైన కూడా మనం కుట్టు వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను మిషన్ మీదే వేసేస్తున్నాను, ఎందుకంటే మనకు డిజైన్ వచ్చింది కాబట్టి అంత కనిపించదు అనమాట. ఎమింగ్ చేస్తే ప్లెయిన్ అయితే కనిపిస్తుంది, మిషన్ కుట్టేస్తే ఇక్కడ డిజైన్ ఉంది కాబట్టి అంత కనిపించదు. ఇక్కడ చుట్టూ ఉన్న బట్టని కట్ చేసేసేయండి. మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా, దాన్ని చుట్టూ కూడా కట్ చేసేసిన తర్వాత ఇక్కడైతే మనకి కంప్లీట్ అయిపోయింది. వెనుక పార్ట్కి చాలా తక్కువ పని ఉంటుంది, ముందు పార్ట్కి ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి వెనుక పార్ట్ అయితే రెడీ అయిపోయింది.